హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మంత్ర. నేను మీ రామకృష్ణ. మనం రోజు లైఫ్కి సంబంధించిన చాలా టాపిక్స్ మాట్లాడుకుంటున్నాం కదా. ఈరోజు ఇంకో కొత్త టాపిక్తో మీ ముందుకు వచ్చాను. సో ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో రమేష్ ప్లానింగ్ లేకుండా ఇల్లు కొని ఎలా అప్పుల పాలైపోయాడు, తర్వాత ఇల్లు అమ్మేసినా కానీ ఇంకా 4,80,000 అప్పు ఉంది, మళ్ళీ వాటికి వడ్డీ కట్టడం స్టార్ట్ అయింది. ఆయన శాలరీ నుంచి సరిపోవట్లేదు, సో ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం చూస్తున్నాడు. సో 1 year బ్యాక్ మా దగ్గరికి, మా కన్సల్టెన్సీకి రమేష్ వచ్చాడు. సార్, నా దగ్గర పెట్టుబడికి పైసా లేదు, కానీ పార్ట్ టైంలో ఏదన్నా ఒక బిజినెస్ చేయాలి, మీరు ఏదైనా సజెషన్ ఇస్తారా అన్నప్పుడు కొన్ని సజెషన్స్ ఇచ్చాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, రియల్ ఎస్టేట్ ఏజెంట్గా సాటర్డే సండే ప్లాన్ చేసుకోవచ్చు అని చెప్పాను. రెండోది, మార్గదర్శి, కపిల్ చిట్ ఫండ్ లాంటి చిట్ ఫండ్ ఏజెంట్గా కూడా చేయవచ్చు అని చెప్పాను. ఆ తర్వాత ఇన్సూరెన్స్ ఏజెంట్గా పనిచేసుకున్నా కానీ కమిషన్ వస్తుందని చెప్పాను. డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ కూడా చేసుకోవచ్చు అని చెప్పాను. సో డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ ఎలా చేయాలి, ఏంటి, ఎలా ఉంటుందని కూడా చెప్పాను. సో అతను డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్లో ఇంట్రెస్ట్ చూపించాడు. డైరెక్ట్ సెల్లింగ్ కాన్సెప్ట్లో ఏంటంటే, ఈ డీలరు, డిస్ట్రిబ్యూటరు, అడ్వర్టైజ్మెంట్ వాళ్ళు, హోల్సేలరు, కిరాణా షాపు, ఈ మధ్యలో మిడిల్ మ్యాన్ ఎవ్వరూ ఉండరనమాట. కంపెనీనే డైరెక్ట్గా కస్టమర్కి ప్రోడక్ట్ అందిస్తుంది. సో అలా అందించినప్పుడు ఇన్ని రోజులు ఖర్చు చేసిన 60 రూపీస్ ఉండిపోయినాయి కదా, ఆ 60 రూపీస్ని 24/7 మీరు ఎప్పుడు ప్రోడక్ట్ తీసుకున్నా మీకు 20% డిస్కౌంట్కి వస్తుంది. మిగిలిన 40% ఏం చేస్తారంటే, మీరు అడ్వర్టైజ్ చేయండి, మీరు ప్రమోట్ చేయండి. మీరు ప్రోడక్ట్ వాడారు కదా, మీరే హీరో, మీరే మహేష్ బాబు, మీరే షారుఖ్ ఖాన్. నా ప్రోడక్ట్ మీరు వాడారు, వాడింది మీకు ఎలా నచ్చిందో, మీకు ఎలా అనిపించిందో ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్ సర్కిల్లో షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరికన్నా ఆ ప్రోడక్ట్ నచ్చి తీసుకుంటే దాని మీద మీకు రిఫరల్ ఇన్కమ్ ఈ 40 రూపీస్ నుంచి ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, జనరల్ మార్కెట్లో ఒక టూత్పేస్ట్, కోల్గేట్ టూత్పేస్ట్ ₹1,00,000 టర్న్ ఓవర్ జరిగితే 40,000 కంపెనీ తీసుకుంటే మిగిలిన 60,000ని ఈ మధ్యలో ఉన్న 6-7 పంచుకుంటారు. అయితే డైరెక్ట్ సెల్లింగ్లో ఇదే ₹1,00,000 టర్న్ ఓవర్ ఒక టూత్పేస్ట్ వల్ల జరిగింది అనుకుందాం. ఒక టూత్పేస్ట్ వల్ల ₹1,00,000 టర్న్ ఓవర్ జరిగినప్పుడు కంపెనీ 40,000 పోతుంది, మిగిలిన 60,000ని మనలాంటి కస్టమర్స్ ఒక 100 మందో 200 మందో వల్ల జరిగినప్పుడు ఆ 100 మందికి ఈ 60,000 మనకి పంచి పెడతారనమాట. వాళ్ళ లెవెల్ని బట్టి మనం ఎంతమందిని కలిసి ఆ కంపెనీకి ₹1,00,000 టర్న్ ఓవర్ చేసామో ఆ ₹1,00,000 60,000ని మనకి మన స్థాయిని బట్టి పంచి పెడుతుందన్నమాట. దీన్నే పీపుల్ ఆఫ్ నెట్వర్క్ అంటారనమాట. రమేష్, సరే డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ నేను చేస్తాను సార్, నాకు ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పాడు. నేనేం చెప్పానంటే, ఇమీడియట్గా నువ్వు ఏ కంపెనీలో కూడా జాయిన్ అవ్వకు. ఒక కంపెనీని రిఫర్ చేశాను, ఆ కంపెనీ ప్రొడక్ట్స్ని ఒక ₹1,000 ఆ ప్రొడక్ట్స్ పెట్టుకొని ₹1,000 ప్రొడక్ట్స్ వాడు. ఆ ప్రొడక్ట్స్ నీకు నచ్చితే నువ్వు బిజినెస్ చేయగలుగుతావు, వీటిని జనాలకు రిఫర్ చేయగలుగుతావు అనుకుంటే నువ్వు తీసుకో, లేకపోతే వద్దు అని చెప్పాను అనమాట. అతను ఏమేమి ప్రొడక్ట్స్ ప్లాన్ చేసుకున్నాడంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ ఇంట్లో కోల్గేట్ హెర్బల్ టూత్పేస్ట్ వాడతారు, డోవ్ సోప్స్ వాడతారు, తర్వాత షాంపూ అండ్ కండిషనర్ వాడతారు, ఆమ్లా ఎయిర్ ఆయిల్ వాడతారు, ఏరియల్ వాడతారు, డిష్ వాష్ విమ్జెల్ వాడతారు, లైజాల్ ఫ్లోర్ క్లీనింగ్కి వాడతారు. సో ఇవన్నీ కలిపి 1,099 అవుతుంది సూపర్ మార్కెట్లో. ఇలాంటి ప్రోడక్ట్సే, ఆర్గానిక్ ప్రోడక్ట్స్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో ఉంటాయి. టూత్పేస్ట్, సోప్స్, షాంపూ అండ్ కండిషనర్, హెయిర్ ఆయిల్, లాండ్రీ డిటర్జెంట్, డిష్ వాష్, లైజాల్, ఆ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ ప్రొడక్ట్స్, ఆ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ దాదాపుగా ఆయనకి 1130 రూపీస్ అయినాయి. ఆ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ దాదాపుగా 20% డిస్కౌంట్ ఇస్తుంది. సో ఆ 20% డిస్కౌంట్ పోను ఇతనికి 961 రూపీస్కి ఆ ప్రొడక్ట్స్ వచ్చాయి. దాదాపుగా 169 రూపీస్ సేవ్ అయిపోయింది ఆయనకి. సో సూపర్ మార్కెట్లో 1100 అవుతే ఇక్కడ 961కే క్వాలిటీ ప్రొడక్ట్స్ వస్తున్నాయి. ఈ ప్రోడక్ట్ ఇంట్లోకి తీసుకున్నాడు, ఇంకొక 1 వీక్ వాడాడు, ఆయనకు ప్రోడక్ట్ నచ్చింది, ఈ బిజినెస్ చేద్దామని కన్ఫర్మ్ అయ్యాడు. అప్పుడు నేను అతనికి 5,000 బిజినెస్ కాన్సెప్ట్ నేర్పించాను. ఒక బ్యాంక్ అకౌంట్, ఇప్పటిదాకా వాడకుండా ఉన్న, ఒక శాలరీ కాకుండా ఏరే బ్యాంక్ అకౌంట్ ఒకటి తీయించాను. ఆ బ్యాంక్ అకౌంట్లో ఒక 5,000ని ఇన్వెస్ట్మెంట్ లాగా ఉంచుకోమని చెప్పాను. 5,000 రూపాయలకి ఇప్పుడు మనం ఏదైతే 7 ప్రొడక్ట్స్ తీసుకున్నామో ఈ ప్రొడక్ట్స్ని 5 సెట్లు తీసుకున్నాడు. 5 సెట్లు తీసుకోవడం వల్ల ఏమవుతుంది, దాదాపుగా 5,000 రూపాయల టర్న్ ఓవర్ జరిగింది. ఆయన ఈ 5,000 రూపాయల టర్న్ ఓవర్లో ₹1,000 ఎవ్రీ మంత్ ఇంట్లోకి వాడడం స్టార్ట్ చేశాడు. ఒక 4,000 ప్రొడక్ట్స్ ఒక 4 కస్టమర్స్కి ₹1,000 చొప్పున అమ్మడం స్టార్ట్ చేశాడు. సో చుట్టుపక్కల ఉండే వాళ్ళకి ఒక 4 కస్టమర్స్ని చూసుకున్నారు.
వాళ్ళు సేమ్ ఈ 7 ప్రోడక్ట్స్ని 1000 రూపాయలకి తీసుకుంటున్నారు. ఎందుకంటే సూపర్ మార్కెట్ కన్నా 961 రూపీస్కి తక్కువ వచ్చింది, బాగున్నాయి కాబట్టి. అతను ఏం చేస్తున్నాడు, ఎవ్రీ మంత్ 5000 ప్రోడక్ట్ తీసుకుంటున్నాడు, 1000 రూపాయలు ఇంట్లోకి వాడుకుంటున్నాడు, 4000 కస్టమర్స్కి అమ్ముతున్నాడు, ఆ డబ్బులన్నీ మళ్ళీ అకౌంట్లో వేసేస్తున్నాడు. సో ఈయన ఇంట్లో 1000 రూపాయలు వాడుకుంటున్నాయి కూడా అకౌంట్లో వేస్తున్నాడు. ఎవ్రీ మంత్ 5000 టర్న్ ఓవర్ చేయడం నేర్చుకున్నాడు. నెక్స్ట్ ఏం చెప్పానంటే, ఒక 5గురికో 10 మందికో 20 మందికో బిజినెస్ ఇంట్రెస్ట్ ఉండి నీలాగా ఇబ్బందులు ఉన్న వాళ్ళకి, ఎవరికైనా బిజినెస్ ఆపర్చునిటీ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి కొంతమందికి బిజినెస్ ఆపర్చునిటీ చెప్పమన్నాను. సో అతను ఈసారి ఏం చేశాడంటే 6గురికి చెప్పాడు. 6గురికి బిజినెస్ ఆపర్చునిటీ చెప్పేవరికి అతని రిఫరల్లో 6గురు ఈ బిజినెస్లో జాయిన్ అయ్యారు. ఈ జాయినింగ్ కూడా ఫ్రీ, వాళ్ళందరికీ కూడా ఐడీలు ఫ్రీ వచ్చేస్తాయి. ఎవరు కూడా డబ్బులు కట్టి ఈ బిజినెస్లో జాయిన్ అవ్వకూడదు, ఫ్రీగా జాయిన్ అయిపోవచ్చు. సో ఆ కంపెనీ ఐడి ఇతను ఫ్రీగా ఇప్పించాడు. ఇతని రిఫరల్ వల్ల 6గురు ఈ బిజినెస్లోకి వచ్చారు. ఈ 6గురికి కూడా 5000 బిజినెస్, ఆయన ఏదైతే నేర్చుకున్నాడో 5000 ఎలా చేయడం, ఆ 5000 బిజినెస్ నేర్పించాడు. ఈ 6గురు కలిసి 30,000 టర్న్ ఓవర్ చేశారు. రమేష్ చేస్తున్న 5,000, 35,000 టర్న్ ఓవర్ జరుగుతుంది ఆయన టీంలో. ఎవరు డిస్కౌంట్లు వాళ్ళకి 550 పోను, రమేష్కి 2450 రూపీస్ ఇన్కమ్ వచ్చింది. సేమ్ వీళ్ళని కూడా ఎవరికి వాళ్ళకి సపరేట్గా ఒక 6గురిని 5000 బిజినెస్ చేసే వాళ్ళని చూసుకోమని చెప్పాను. వాళ్ళ 6గురు కూడా ఎవరికి వాళ్ళు సపరేట్గా 6గురిని చూసుకోవడం స్టార్ట్ చేశారు. 6గురిని చూసుకున్నప్పుడు నేను ఫస్ట్ రిఫర్ చేసిన ఆయన టీంలో 30,000 టర్న్ ఓవర్ జరుగుతుంది, సెకండ్ రిఫర్ చేసిన వాళ్ళలో 30,000 జరుగుతుంది, థర్డ్ రిఫర్ చేసిన వాళ్ళు 30,000, ఫోర్త్ 30,000, ఫిఫ్త్ 30,000, సిక్స్త్ 30,000 టర్న్ ఓవర్. ఇది కాకుండా నేను రిఫర్ చేసిన వాళ్ళు వాళ్ళకు 30,000, అన్నీ కలుపుకుంటే 2,15,000 టర్న్ ఓవర్ జరిగింది. ఈ 2,15,000లో ఎవరి కమిషన్లు వాళ్ళకు పోను, రమేష్కి 18,500 దాకా కమిషన్ వస్తుందన్నమాట. ఇలా టీం పెరుగుతూ పోతుంది. రమేష్ తెచ్చింది 6గురినే, కానీ ఆయన వల్ల టీం పెరుగుతూ పోతుంది, ఆయన రిఫరల్ వల్ల. ఇలా టీం ఎప్పుడైతే ఒక 100 మంది వచ్చారో, 5,000 బిజినెస్ నేర్చుకున్న వాళ్ళు 100 మంది వచ్చారు, 5 లక్షల టర్న్ ఓవర్ జరుగుతుంది. ఈ 5 లక్షల టర్న్ ఓవర్లో రమేష్ కమిషన్ ఇంత. సేమ్ ఇలానే టీం పెరుగుతూ పోతూ ఉంటే ఇన్కమ్ పెరుగుతూ ఉంటుంది. దాదాపుగా మనకి 80,000 నుంచి 1 lakh దాకా ఇన్కమ్ వస్తుంది. సో మరి ఇది జాయినింగ్ల బిజినెస్ లా ఉంది కదా, చైన్ బిజినెస్ లాగా ఉంది కదా అని చెప్పి చాలామంది అడుగుతూ ఉంటారు. బాస్, ఇది చైన్ సిస్టమ్ అనుకుంటారో, నెట్వర్క్ మార్కెటింగ్ అనుకుంటారో, ఏమనుకుంటారో మీ ఇష్టం. నేను ఈ బిజినెస్ని రిఫరల్ బేస్డ్ బిజినెస్ అంటాను. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక అపార్ట్మెంట్లో ఒక ఇల్లు కొన్నారు, మీ ఫ్రెండ్ ఆ ఇల్లు చూడడానికి వచ్చాడు, మీ పక్కనే ఉన్న ఫ్లాటు మీ ఫ్రెండ్కి నచ్చింది, అది అమ్మకానికి ఉంది. మీరు ఆ బిల్డర్తో మాట్లాడి మీ ఫ్రెండ్కి కనుక ఆ ఫ్లాట్ ఇప్పిస్తే మీకు ఆ టర్న్ ఓవర్ మీద 2% కమిషన్ ఇస్తారు. ఇది రిఫరల్ ఇన్కమ్ అంటారు. లేదు, మీరు ఒక మ్యారేజ్ బ్యూరో నడిపిస్తున్నారు, ఓకే, ఒక అమ్మాయిని అబ్బాయిని వాళ్ళిద్దరిని పెళ్ళికి ఒప్పించి వాళ్ళకి పెళ్ళి జరిగితే దాని మీద మీకు కమిషన్ వస్తుంది. అలాగే టాటా మోటార్స్ వాళ్ళ వెహికల్ని మనం ఎవరైనా రిఫర్ చేస్తే ఆ టర్న్ ఓవర్ మీద మనకి కమిషన్ ఇస్తారు. ఇన్సూరెన్స్, మనం ఒక ఇన్సూరెన్స్ కంపెనీకి ఒక కస్టమర్ని పరిచయం చేస్తే అతను తీసుకునే ఇన్సూరెన్స్ మీద మనకు కమిషన్ ఇస్తారు. ఈవెన్ చిట్ ఫండ్స్ కూడా అంతే. మీరు ఒక చిట్ ఫండ్ కంపెనీకి మనం ఏమైనా రిఫర్ చేస్తే ఆయన కట్టిన చిట్టి మీద మనకు కమిషన్ ఇస్తారు. అట్లాగే గూగుల్ పే, మీరు రిఫర్ చేస్తే మనకు కమిషన్ వస్తుంది. ఇది రిఫరల్ బేస్డ్ కమిషన్. ఇప్పుడు మీరు మీ ఫ్రెండ్కి రిఫర్ చేసిన ఇల్లు కానీ, ఆ మ్యారేజ్కి సంబంధించి మీరు చేసిన మ్యారేజ్ బ్యూరో కానీ, గూగుల్ పే రిఫర్ కానీ, చిట్ ఫండ్ రిఫరెన్స్ కానీ రూపాయి కూడా కట్టాల మీరు. కాకపోతే మీరు రిఫర్ చేయడం వల్ల అక్కడ సేల్స్ జరిగాయి, ఆ సేల్స్ మీద మనకి కమిషన్ ఇస్తారన్నమాట. అయితే చాలామందికి ఉండే డౌట్ ఏంటంటే, ఈ మౌత్ పబ్లిసిటీ మనం చేయగలుగుతామా అని డౌట్ పడతారు. మనతో అవుతుంది. ఎలా అవుతుందంటే, మీరు ఏమీ మారక్కర్లేదు. ఇంతకు ముందు మీరు ఏదైనా రెస్టారెంట్లో ఫుడ్ తిని మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ ఒక 10 మందికి చెప్పారు కదా, పలానా రెస్టారెంట్లో ఫుడ్ ఉంది బాగుందిరా అని చెప్పి, అదే చేయండి. మీరు ఒక డ్రెస్ తీసుకున్నారు, పలానా ఆర్ఎస్ బ్రదర్స్లో ఈ డ్రెస్ బాగుంది నేను తీసుకున్నాను, మీరు కూడా వెళ్ళి అక్కడే తీసుకోండి అని చెప్పారు కదా, అదే పబ్లిసిటీ చేయండి. కొత్తగా ఏమీ చేయక్కర్లేదు. మీరు ఇన్ని రోజులు ఒక రెస్టారెంట్ గురించో, ఒక డాక్టర్ గురించో, ఒక బట్టల షాప్ గురించో, ఒక కూరగాయల షాప్ గురించో మీరు పబ్లిసిటీ చేసినప్పుడు మీ ఫ్రెండ్స్ పోయి తీసుకున్నా వాడు మీకేమి ఇవ్వలే. ఇందులో మీరు ఇలా పబ్లిసిటీ చేస్తే మీకు డబ్బు వస్తుంది. చాలా ఈజీ బిజినెస్, సింపుల్ బిజినెస్. చిన్న చిన్న టెక్నిక్స్తో ఈ బిజినెస్లో సక్సెస్ అవ్వచ్చు. అది మా మనీ మంత్ర కన్సల్టెన్సీ మీకు నేర్పిస్తుంది. మీకు ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్నా, మీకు ఇంకా ఏమైనా డీటెయిల్స్ తెలుసుకోవాలనుకున్నా మాకు కాల్ చేయండి. మీరు ఇప్పుడు ఇంట్లోనే కూర్చొని
ఫేస్బుక్ ద్వారా, వాట్సాప్ ద్వారా ఈ బిజినెస్ గురించి ఎలా చెప్పాలి, ఫేస్బుక్లో మీరు ఏ స్టేటస్లు పెట్టుకోవాలి, ఫోన్లో మీరు ఏం మాట్లాడాలి, ఇవన్నీ కూడా ట్రైనింగ్స్ ఇస్తాం మేము. సో ఇండియాలో ఈ మౌత్ పబ్లిసిటీ బిజినెస్ లేదా డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ టర్నోవర్ ఎంత? ఇండస్ట్రీ 1995లో 350 కోట్లు సంపాదించింది. 2016లో 11,670 కోట్లు చేరుకుంది. దీనిలో సగం అంటే 5,835 కోట్లు మౌత్ పబ్లిసిటీకి డిస్ట్రిబ్యూట్ చేశారు. ఈ ఇండస్ట్రీ 2018లో 13,000 కోట్లు సంపాదించింది. దీనిలో 6,500 కోట్లు మౌత్ పబ్లిసిటీ చేసిన వాళ్ళకి ఇచ్చేశారు. FICCI ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ వీళ్ళు సర్వే ప్రకారం ఈ ఇండస్ట్రీ 2025 నాటికి 64,000 కోట్లు సంపాదిస్తుందని అంచనా. అంటే దీంట్లో సగం 32,000 కోట్లు మౌత్ పబ్లిసిటీకే ఇవ్వబోతున్నారు. చైన్ బిజినెస్ అంటే ఏంది అసలు? చైన్ బిజినెస్ అంటే మనం 1 lakh పెట్టి జాయిన్ అవ్వాలి. ఇక్కడ ప్రొడక్ట్ ఉండదు, సర్వీస్ ఉండదు. ఓకే, అలాగే మనం ఒక 6గురిని 1 lakh పెట్టి జాయిన్ చేయించాలి. అంటే 6గురి మీద 6 లక్షలు కట్టి జాయిన్ చేపిస్తే 6గురు జాయిన్ అవుతారు. దాని మీద నాకు 2 lakhs కమిషన్ ఉంటుంది. ఈ 6గురు కూడా 6గురిని లక్ష పెట్టి జాయిన్ చేయించాలి. సో వాళ్ళెంత మళ్ళీ 6 లక్షలు, ఆ టీంలో 6 లక్షలు, ఇంకో టీంలో 6 లక్షలు, ఇలా 6 టీములలో 6 లక్షలు పెట్టి జాయిన్ అవ్వాలి. సో 36 లక్షలు అవుతుంది. ఓకే, ఇక్కడ ఒక 8 lakhs దాకా కమిషన్ వస్తుంది. ఓకే, కానీ ఈ టీములో ప్రొడక్ట్ ఉండదు. ఇట్లనే జాయినింగ్స్ వెళ్ళిపోతూ ఉంటే మనకి ఇన్కమ్ వస్తుంది. కానీ 1 లక్ష రూపాయల నుంచి 1 కోటి రూపాయలు, 2 కోట్లు, 3 కోట్లు అయిన తర్వాత ఇక టీంలో జాయినింగ్స్ ఏం రావట్లేదు. జాయినింగ్ రానప్పుడు మనకి కమిషన్స్ ఆగిపోతాయి. ఎప్పుడైతే కమిషన్స్ ఆగిపోతాయో కంపెనీ వాళ్ళకి రావాల్సిన అమౌంట్ వచ్చేసింది కాబట్టి ఇమీడియట్గా కంపెనీ ఎత్తేస్తారు. ఇలా చాలా ఫ్రాడ్స్ జరిగాయి ఇండియాలో. అందుకని ఏం చేసిందంటే ఇండియన్ గవర్నమెంట్ ఇలా ప్రొడక్ట్ లేకుండా, సర్వీస్ లేకుండా మనీని రొటేషన్ చేసే మల్టీ లెవెల్ మార్కెటింగ్ని బ్యాన్ చేసింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనీ సర్క్యులేషన్ అనేది ఇండియాలో బ్యాన్. డబ్బులు కట్టి జాయిన్ అవ్వడం, డబ్బులు కట్టి జాయిన్ చేయించడం ఇండియాలో బ్యాన్. ఒకవేళ డబ్బులు కట్టినా దాని వర్త్కు తగ్గ ప్రోడక్ట్ వస్తుందా, రావట్లేదా ఒక్కసారి చెక్ చేసుకోండి. మన బిజినెస్లో మనం జాయినింగ్ ఫ్రీగా ఇస్తున్నాం, రిఫరెన్స్ ఫ్రీగా ఇస్తున్నాం. రెండోది ఏం చేస్తున్నాం, వాళ్ళకి నచ్చితే ప్రొడక్ట్ వాడతారు, లేదా ప్రొడక్ట్ సేల్ చేస్తారు. ఈ సేల్స్ జరిగితే టర్నోవర్ జరుగుతుంది. ఈ టర్నోవర్ జరిగితే మనకి కమిషన్స్ వస్తాయి.